హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను చేపల కూర చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇది మా స్టైల్లో చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలనైతే ఈ విధంగా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. ఊర్లో ఉన్న వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటారు కదా. మనకి ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే స్టవ్ మీదనే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా పైనికి కిందికి ఎగరవేస్తే పొట్టంతా పోతుంది. పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలి ఒక పిడికెడు. అందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్టు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి వేసుకోవాలి. చింతపండు రసము మనము తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇదంతా కూడా మిక్సీ పట్టుకుంటే ఇలా మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఇలా వెడల్పుగా ఉండే ఫిష్ బౌల్ అనేది తీసుకోవాలి. ఇందులో ఎక్కువగా ఆయిల్ పడుతుంది. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇందులో జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఈ మసాలా అంతా కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నట్లయితే చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి కొద్దిగా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకు థిక్నెస్ చూసుకొని మనము చేపల పులుసు అనేది రెడీ చేసుకోవచ్చు. మనకు కొద్దిగా గ్రేవీ లాగా కావాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మేము పులుసులాగా తింటాం కాబట్టి నేను కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా ఇలా కలుపుతూ మనము ఉడికించుకున్నట్లయితే ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకు చేపల కూర అనేది మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్తో వస్తుంది. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. సరిపోలేదని చెప్పి నేను సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఇందులో సీక్రెట్ మసాలా ఏంటంటే మనము జీలకర్ర మెంతులు వేయించుకొని పెట్టుకున్నది అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ చేపల కూరకు టేస్ట్ వచ్చేది దీంతో అన్నమాట. ఆనియన్స్ కాల్చుకున్న వాటితో ఈ జీలకర్ర మెంతుల పిండితో మాత్రమే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం వేసుకున్నాను. కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందని చెప్పి. ఇప్పుడు అది కొద్దిగా మరిగిన తర్వాత ఈ చేప ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు కొత్తిమీర ఎక్కువగా వేసుకున్నట్లయితే చేపల కర్రీకి టేస్ట్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న చేపలతో ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని